విడిపించగలిగిన వాడు అతనే. మన పరిస్థితులు మార్చగలిగిన వాడు అతనే. మన స్థితిగతులు మార్చగలిగిన వాడు అతనే. మన శాపాన్ని మార్చగలిగిన వాడు అతనే. మన ఒంటరితనాన్ని మార్చగలిగిన వాడు అతనే. మన దిక్కుతోసిన స్థితిని మార్చగలిగిన వాడు అతనే. శాపగ్రస్తమైన జీవితంలో ఉన్న ఋతు జీవితాన్ని, శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్న ఋతు బ్రతుకుని, పేదరికాన్ని అనుభవిస్తున్న ఋతు బ్రతుకుని, దారిద్ర్యతను అనుభవిస్తున్న ఋతు బ్రతుకుని, ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఋతు బ్రతుకుని బోయాజు ఏం చేశాడంటే ఆ స్థితి నుంచి విడిపించి మనకొక జీవితాన్ని ఇచ్చాడు. అనేక మార్లు మనం ఋతు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఋతు గ్రంథము చాలా చిన్న గ్రంథమే అయినప్పటికీ ఋతు గ్రంథములో చాలా లోతైన సారాంశాలు దొరుకుతాయి. ఋతు గ్రంథము చాలా విలువైన గ్రంథం. ఋతు గ్రంథము పాత నిబంధనతో ఆగిపోలే. ఋతు గ్రంథము క్రొత్త నిబంధనను కొనసాగించడానికి మూలమైంది. హల్లెలూయా. ఎలా మూలమైందో మీరు చెప్పగలరా? ఎలా మూలమైందంటే ఋతు గ్రంథము లేకపోతే క్రొత్త నిబంధన ఉండేది కాదు. ఋతు గ్రంథము క్రొత్త నిబంధన కొనసాగింపు గ్రంథము. హల్లెలూయా. ఎలా అని అంటే ఋతు గ్రంథములోనే కదా ఋతు జీవితంలో నుంచి యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు రాకపోతే క్రొత్త నిబంధన మనకు ఉండేది కాదు. అంటే క్రొత్త నిబంధన ప్రారంభానికి కారణం ఎవరంటే ఋతు గ్రంథమే. హల్లెలూయా. అందుకని ఋతు గ్రంథము చదువుతున్నప్పుడల్లా, ఋతు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడల్లా, ఋతు గ్రంథములోనికి మనం వెళ్ళినప్పుడు మనం క్రొత్త నిబంధనను కూడా ఆలోచిస్తూ ఉండాలి. మీకు తెలుసు అక్కడ ఏం జరిగింది, అక్కడ ఎవరి గురించి రాయబడ్డది. అక్కడ కొద్దిమంది ఒక కుటుంబము గూర్చి చరిత్ర ఇది. ఆ కుటుంబములో నుంచి ఒక వ్యక్తిని గూర్చి వ్రాయబడిన చారిత్ర ఇది. హల్లెలూయానండి. బెత్లెహేం అనబడే ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నదట. ఆ కుటుంబము ఎవరని బైబిల్ సెలవిచ్చిందంటే ఎలీమెలకు, ఆయన భార్య పేరు నయోమి. చెప్పండి, ఎలీమెలకు భార్య పేరు. ఈ బెత్లెహేము ప్రాంతంలో ఒక దినాన కరువు వచ్చింది. ఒక రోజున కరువు వచ్చింది. ఒక సంవత్సరం కరువు వచ్చింది. వర్షాలు లేవు, పంటలు లేవు, బ్రతకటం కష్టమైపోయింది. అటువంటి తరుణంలో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ ఉండడం కష్టమవుతుంది, ఇక్కడ బ్రతకడం కష్టమవుతుంది, కాబట్టి మనం వెళ్ళి వేరే దేశంలో పని చేసుకుని బ్రతుకుదామని వారు ఆరా తీసి ఆలోచించి మోయాబు దేశానికి బ్రతుకు తెరువుకి వెళ్ళారు. అక్కడ హల్లెలూయా. అప్పుడప్పుడు మనం కూడా మన ఊర్లో సరైన పంటలు లేవురా, మన ప్రాంతంలో పంటలు లేవురా, పనులు లేవురా, కంపెనీలో కూడా ఉద్యోగాలు ఏం లేవురా, ఎక్కడికైనా వెళ్ళి బతుకుదాం అని వేరే ఊరు వెళ్ళి బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. వేరే ఊరు వెళ్ళి జీవనోపాధి కొరకు జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ భద్రాచలం సానపాకలో అసలు ఎక్కడ పుట్టి పెరిగినాడు ఎవరు. అందరూ జీవనోపాధి కొరకే ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన కంపెనీ ఉన్నది, ఐటీసీ. కొన్ని వేల మందికి ఇది పని కల్పించింది కనుక దీని ద్వారా బ్రతకడానికి ఇక్కడికి చాలామంది వచ్చారు. అలాగనే ఈ ఎలీమెలకు నయోమి అనబడే ఈ భార్యాభర్తలు వారికి ఉన్న 2 కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళారు బ్రతకడానికి. హల్లెలూయా. మోయాబు దేశంలోకి వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి ఈ ఎలీమెలకు చనిపోయాడు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. అందుకని నేను కొంచెం షార్ట్కట్లో వెళ్తూ ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థమయ్యే కోణంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలి. హల్లెలూయా.
ఆ వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి ఈ ఎలీమెలెకు చనిపోయాడు. ఆ తర్వాత ఈ నయోమి ఏం చేసిందంటే, ఆ దేశంలో ఉన్న ఒక ఇద్దరు యవనస్తురాలను చూసి ఈ ఇద్దరు కుమారులకి వివాహం చేసింది. వివాహం చేసిన మరి 10 సంవత్సరాలకి ఈ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. భర్త చనిపోయాడు, ఆఖరికి ఏమయ్యారు, కొడుకులు కూడా చనిపోయారు. ఇప్పుడు భర్త చనిపోయాడు, కొడుకులైనా ఉన్నారులే, ఎలాగల బ్రతకొచ్చలే, వీళ్ళు మనల్ని పోషిస్తారు అని అనుకుంటున్న తరుణంలో ఉన్న ఇద్దరు కొడుకులు చనిపోయారు. అప్పుడు ఎలా ఉంటుంది, మనకి చాలా బాధగా ఉంటుంది. పోషించేవారు లేకపోతే, ఆదరించేవారు లేకపోతే మనకు తోడున్న వారు ఒక్కసారి మనల్ని వదిలివేసి వెళ్ళిపోతే ఆ పరిస్థితి ఎంత భయంకరమో. నిజమే, అది అందరికీ అర్థం కాకపోవచ్చు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తులు అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చి వారి స్థితిగతులను, వారి పరిస్థితులను చెబుతున్నప్పుడు మేము కూడా వారి జీవితం లోపలికి ప్రవేశించి వారికి ఉన్నటువంటి జీవిత విధానాన్ని పరిశీలించినప్పుడు అది ఎంత కఠినంగా ఉంటుంది అనేది మాకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఒక పక్క భర్త పోయాడు, ఒక పక్క ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఈవిడ విధవరాలైంది. ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు లాంటి కోడళ్ళు కూడా ఏమయ్యారంటే విధవరాండ్రులు అయిపోయారు. ఎలా ఉంటుందా ఇల్లు చెప్పండి? ఇప్పుడు సంతోషం ఉంటుందా, ఆనందం ఉంటుందా? ఒకవేళ లక్షల కోట్ల రూపాయలు ఉన్నా ఆ ఇంట్లో సంతోషం ఉండకపోవచ్చు. ఎందుకంటే డబ్బు మనిషిని ఎప్పుడు సంతోషపరచదు, ఉన్న ఆస్తులు మనిషిని ఎప్పుడు సంతోషపరచవు. మన హృదయానికి కావలసింది, మన జీవితానికి కావలసింది మన దగ్గర లేకుండా ఎన్ని ఉన్నా మన జీవితంలో సంతోషం అనేది ఉండదు. వారి జీవితంలో కూడా సంతోషం లేదు, వారి జీవితంలో కూడా ఆనందం లేదు. అంతేకాదు, అసలు వీళ్ళు విధవరాండ్రులు కదా, వీళ్ళు భర్తలు కోల్పోయారు కదా. భర్తలు కోల్పోయిన వ్యక్తులు ఎవరైనా పిలుస్తారా? మీరు కొత్త ఇల్లు కట్టుకున్న మీరు భర్త చనిపోయిన వ్యక్తిని పిలిచి ఆవిడతో ఓపెనింగ్ చేపిస్తారా? చేయించలేరు. ఎందుకని? అమ్మమ్మమ్మ మంచిది కాదు, కీడు. ఆవిడ చెయ్యి మంచిది కాదు, ఆవిడ జీవితం మంచిది కాదు, ఆవిడ పాదం మంచిది కాదు. ఆవిడ రాగానే భర్త చనిపోయాడండి, అందుకు అటువంటి వాళ్ళు వద్దులే అంటారు. అలాగనే కోడల జీవితం కూడా. ఈ మాటలు మోయాబు దేశంలో నయోమి, రూతు, వార్ఫా అనబడే వీరు అనేకమైన స్థలాల్లో వింటున్నారు. వింటున్నప్పుడల్లా వాళ్ళకి బాధ, వింటున్నప్పుడల్లా వాళ్ళకి కన్నీరు. ఎక్కడికి ఎవరిని పిలవట్లా. ఎవరే శుభకార్యం చేసుకున్నా నయోమిని పిలవటలే, ఎవరే శుభకార్యం చేసుకున్నా రూతుని పిలవటలే, ఓర్ఫాని పిలవట్లే. ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నారనుకో, ఎవరైనా వస్తుంటే సడన్గా వారు ఆగిపోతున్నారట. ఎందుకు ఆగిపోతున్నారంటే, అరే విధవరాలు వస్తుందరా ఎదురు, కనుక మంచిది కాదు, శుభము కాదు, కనుక ఆగండి అని ఆపేస్తుంటారు. ఇవన్నీ వాళ్ళ మనసులో చూస్తున్నారు. ప్రతిదినము ఇటువంటి పరిస్థితుల్ని అనుభవిస్తూ, ఎందుకు మాకు ఈ శాపం, ఎందుకు మాకు ఈ బాధలు, ఎందుకు మాకు ఈ కష్టాలు, ఎందుకు మాకు ఈ శాపకరమైన జీవితం వచ్చిందా అని దుఃఖంతో, వేదనతో నయోమి ఏడుస్తూ కూర్చుంది. ఒకరోజు ఇంట్లో సడన్గా ఒక పిలుపు విన్నది, సడన్గా ఒక కబురు విన్నది, సడన్గా ఒక మాట విన్నది. ఏమిటా మాట అంటే, ఏ ప్రాంతంలో కరువు ఉన్నదని, ఏ ప్రాంతంలో కరువు సంభవించిందని, అక్కడి నుంచి బ్రతుకు తెరువు కొరకు మోయాబు వచ్చావో తిరిగి మరలా ఆ ప్రాంతాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని, ఆ ప్రాంతంలో సమృద్ధిని దేవుడు తిరిగిస్తున్నాడని ఒక తీపి కబురు నయోమి చెవిలో పడ్డది. మరలా ఈ మాటను మీరు వింటున్నప్పుడు మీరు జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు బెత్లెహేములో కరువు వచ్చింది, ఒకప్పుడు బెత్లెహేములో భయంకరమైన పరిస్థితులు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత, కొన్ని దినాల తరువాత ఆ కరువు పోయి ఆ దేశంలో ఏమొచ్చిందట? సమృద్ధి వచ్చిందట. బిగ్గరగాలిలో చెప్పండి. నీ జీవితంలో కూడా అప్పుడప్పుడు కరువు వస్తుంది, కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఇరుకులు వస్తాయి. వచ్చాయి కదా అని
నీ జీవితంలో నువ్వు దుఃఖపడొద్దు. వచ్చాయి కదా అని నీ జీవితాన్ని చూసి నువ్వు కృంగిపోవద్దు. ఏదో ఒక రోజు నువ్వు కూడా ఒక తీపి వార్త వింటావు. ఏదో ఒక రోజు నువ్వు కూడా ఒక శుభవార్త వింటావు. నయోమి విన్నది, తిరిగి తన ప్రాంతాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని, తిరిగి తన దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని. నిన్ను కూడా దేవుడు ఏదో ఒక రోజున జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పరిస్థితుల్ని, నీ దుఃఖాన్ని, నీ బాధలను, నీ చేదు జీవితాన్ని, నీ ఒంటరి జీవితాన్ని, నీ దుఃఖకరమైన జీవితాన్ని, నీ ఆందోళనకరమైన జీవితాన్ని, నీ భయంకరమైన వ్యాధులతో పోరాడుతున్న జీవితాన్ని ఏదో ఒక రోజున దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగనే ఉంచే దేవుడు కాదు, అలాగని విడిచిపెట్టే దేవుడు కాదు, అలాగనే మర్చిపోయే దేవుడు అంతకంటే కాదు. బెత్లెహేమును జ్ఞాపకము చేసుకున్నట్లు నిన్ను కూడా ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకో తెలుసా? నీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, నీ దేవుడు కృప కలిగిన దేవుడు, నీ దేవుడు నిన్ను ఇష్టపడుతున్న దేవుడు. ఈ ప్రపంచంలో నిన్ను అతిగా ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన ప్రభు అయిన యేసు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు తప్ప ఎవ్వరూ నిన్నంతగా ప్రేమించలేరు. ఒకవేళ నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని నేను చెప్పిన, నిన్ను నేను ప్రేమిస్తున్నానని నీ ప్రక్కవారు చెప్పిన, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని నీ భర్త చెప్పిన, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని నీ భార్య చెప్పిన, ఆ మాటలు అబద్ధం, మోసం. ఎందుకో తెలుసా? అది నిజమైనది కాదు. కొద్ది రోజులు ఆ ప్రేమ ఉంటుంది, తర్వాత ఉండదు. ఎందుకంటే నువ్వు అందంగా ఉన్నప్పుడు ఉండొచ్చు, నువ్వు డబ్బులు కలిగి ఉన్నప్పుడు ఉండొచ్చు, నువ్వు సంపద కలిగి ఉన్నప్పుడు ఉండొచ్చు, నువ్వు ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు ఉండొచ్చు. అన్నీ కోల్పోయినప్పుడు ఉంటారా వాళ్ళు? ఉండరు. అన్నీ లేనప్పుడు ఉంటారా వాళ్ళు? ఉండరు. అన్నీ లేనప్పుడు కూడా ఉండేవాడు నిజమైన స్నేహితుడు. అన్నీ కోల్పోయినప్పుడు కూడా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. మా జీవితంలో మేము ఇవన్నీ నడిచాం, మా జీవితంలో ఇవన్నీ అనుభవించాం, మా జీవితంలో వీటన్నిటిని ఎదుర్కొన్నాం. మా జీవితంలో ఏమీ లేనప్పుడు మాతో సహవాసం చేయడానికి ఎవరు రాలే. మా జీవితంలో ఏమీ లేనప్పుడు మమ్మల్ని మావాడు అని చెప్పుకోవడానికి ఇష్టపడలే. వీడెవరో లే అన్నట్టుగా చూశారు, ఇతను మావాడు కాదు అన్నట్టుగా చూశారు. కానీ అన్నీ వచ్చేటప్పటికి మా చుట్టూరు బెల్లం దగ్గర ఈగలు చేరినట్టు చేరిపోయారు. అప్పుడు మాకు అర్థమైంది, ఓహో మనుషులు ఇలా ఉంటారా అని. మనుషులు ఇలా ఉంటారు, నిజమే. అందుకని నిన్నుగా ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువే. అందుకనే నయోమిని జ్ఞాపకం చేసుకున్నాడట, ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మాట విని నయోమి వారు కోడలతో చెబుతుంది, అమ్మా మా ఊరిలో మరలా వర్షాలు పడుతున్నాయటమ్మా, మా ఊరిలో మరలా పంటలు వస్తున్నాయటమ్మా, మా దేశంలో దేవుడు సంపదనిస్తున్నాడట, మా ఊరు వెళ్ళిపోదామని నేను అనుకుంటున్నాను, నాతో వస్తారా అన్నది. అదేమిటి అత్తయ్య, ఖచ్చితంగా నీతో వస్తాం, మమ్మల్ని నీతో తీసుకుని వెళ్ళు మీ దేశానికని చెప్పారు. ముగ్గురు రాత్రి మాట్లాడుకున్నారు, చక్కగా ప్రయాణమయ్యారు. ప్రయాణమై ఆ మోయాబు దేశపు సరిహద్దుల్లోకి వచ్చేసారు. ఆ రోడ్డు అక్కడ 4 రోడ్లు కలిసే దారిది, ఆ దారి దగ్గర ఆగిపోయారు. నయోమి ఎందుకని ఆగి ఒకసారి వాళ్ళతో చెబుతుంది, ఇక చూడండి, రాష్ట్ర సరిహద్దులు అంటారు కదా, దేశ సరిహద్దులు తెలుసు కదా, కాలు తీసి అక్కడ పెడితే బెత్లెహేము దేశం, కాలు యువకుడేమో మోయాబు దేశం. ఇప్పుడు క్రాస్ రోడ్లో నిలబడి నయోమి వాళ్ళతో మాట్లాడుతుంది, బిడ్డలారా, నా కుమార్తెలారా. అబ్బా ఎంత మంచి మాట, ఒకసారి హల్లెలూయా అనొచ్చు కదా. కోడలను ఏమంటుంది? నా కుమార్తెలారా అంటుంది. చెప్పాలి, కోడలను ఏమని పిలవాలి? మరియమ్మ గారు చెప్పండి. స్వరాజ్యమ్మ గారు కోడలను ఏమని పిలవాలి? చెప్పండి, నా కుమార్తెలారా. హల్లెలూయా చెప్పండి. బా, మీ కోడలను కూడా మీరు అలా పిలవండి. ఎందుకంటే మీ కుమార్తెలు లాంటి వాళ్ళు కూడా. మీ కోడల్ని శత్రువులుగా చూడకూడదు. ఒకవేళ నువ్వు శత్రువుగా చూస్తే తిరిగి వారు కూడా నేను శత్రువుగా చూస్తే నీకు నరకం కనబడుద్ది. అందుకని మీ కోడలందరూ మీరు ఏం చేయాలంటే కుమార్తెలారా అని చెప్పండి. వాళ్ళు ఎందుకనో ఆపి
అమ్మాయిలు, బిడ్డలారా, నేనంటే ముసల్దాన్ని, మా ఊరు వెళ్ళిపోతున్నా, మీరేమో యవ్వనస్తులు. మీరు ఇంకా చాలా జీవితాన్ని అనుభవించవలసిన వారు. మీకు అసలు 10 సంవత్సరాలకే భర్తలు చనిపోయారు. ఏం భర్తలతో సంతోషించారు, ఏం ఆనందించారు, జీవితంలో కనీసం ఒక బిడ్డ కూడా పుట్టలే మీకు. కనుక ఒక పని చేయండి, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, మీ ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి, మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి అంటుంది. ఎక్కడికి వెళ్ళమంటుంది? ఎక్కడికి వెళ్ళమంటుంది? మీకు అర్థమైంది ఈ మాట చదివినప్పుడు? అంటే అర్థం ఏంటంటే వారిద్దరికి ఎవరు లేరు, పాపం తండ్రి లేడు. అందుకని మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి, మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి అని అక్కడ నిలబెట్టి ఆపింది. వెంటనే ఓర్ఫా వచ్చి ముద్దు పెట్టుకొని వారిని విడిచి ఆవిడ మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు రూతును అడుగుతుంది, నువ్వు కూడా వస్తావా అని. లేదు నేను రాను, నేను ఆంటీతో వెళ్ళిపోతాను, అత్తయ్యతో వెళ్ళిపోతాను. పక్కకు పిలిచింది ఓర్ఫా. నీకు పిచ్చి పట్టిందా? మన ఊరిలో ఆ సురేష్ ఉన్నాడు కదా, నేను చేసుకుంటా. రమేష్ ఉన్నాడు కదా, నువ్వు చేసుకో. సురేష్ని రమేష్ని మనం చేసుకుని సంతోషపడదామంటే సురేష్ని రమేష్ని కలిపి నువ్వే చేసుకో, నాకు మాత్రం నేను అత్తయ్యతోనే వెళ్ళిపోతాను. హల్లెలూయానండి, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాయి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆవిడ చెప్తుంది కదా, ఎవరు సురేష్ ఉన్నాడు కదా, వెళ్ళు చేసుకోపో అంటే. లేదు అత్తయ్య, నేను నీతోనే వస్తాను. నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ ప్రాంతమే నా ప్రాంతం, నీ ప్రజలే నా ప్రజలు. హల్లెలూయా. అసలు ఈ మాట నేను తిరిగే లోపల వార్ఫా బస్సు ఎక్కింది. రెడీగా ఉంది, ఆర్టీసీ బస్సు, తెలంగాణ ఫ్రీ బస్సు కదా, ఎక్కేసింది, వెళ్ళిపోయింది. టికెట్ లేదు కదా, ఎక్కేసింది, వెళ్ళిపోయింది. అరే, వార్ఫా వెళ్ళిపోయింది. ఋతువును వెంట పెట్టుకొని నయోమి బెత్లెహేములో కాలు పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. బా, ఊరి లోపలికి వచ్చారు. ఒక చిన్న ఇల్లు, ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇల్లు ఎట్టుంటుంది? పాత పడిపోయింది, పెయింటింగ్ పోయింది, తాటాకులన్నీ పోయినాయి. అసలు ఎక్కడ ఇల్లు అక్కడ పాడైపోతే ఆ ఇల్లుని సరి చేసింది, శుభ్రం చేసుకొని ఆ ఇంట్లోనే ఇద్దరు నివాసం ఉంటున్నారు. ఆ ఇంట్లోకి వచ్చేటప్పుడు అందరూ నయోమిని చూశారు. నయోమి మన ఊరిలో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉండే, నయోమి మన ఊరిలో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉందే, బొద్దుగా కళ్ళజోడు పెట్టుకొని చక్కగా ముసుకేసుకొని నడుస్తుంటే ఎంత బాగుండే. అరే, ఇప్పుడేంటి ఇట్లా అయిపోయింది అని ఆవిడని కూర్చి రకరకాల మాటలు అంటుంటే ఆవిడ అంటుంది, దయచేసి మీరు ఇక నన్ను నయోమి అని పిలవక నన్ను ఏమని పిలవాలంటే మారా అని పిలవండి అంటుంది. ఏ అని వాళ్ళు అంటుంటే, నేను సంతోషంగా వెళ్ళాను, ఆనందంగా వెళ్ళాను నా భర్తతో, నా బిడ్డలతో, కానీ దేవుడు నా జీవితాన్ని ఇలా చేదుగా మార్చేశాడు. కనుక నన్ను ఇక నయోమి అని పిలవక మారా అని పిలవండి అంటుంది. మారా అనే మాటకు అర్థం ఏంటంటే చేదు. చూడు, దేవుడు తన జీవితాన్ని చేదు చేశాడని, దేవుడు తన జీవితాన్ని పాడు చేశాడని దేవుడి మీద కంప్లైంట్ వేస్తుంది. అప్పుడప్పుడు మన జీవితాల్లో కూడా ఇలాంటివి వేస్తాం. బెత్లెహేము వదిలి వెళ్ళమని దేవుడు చెప్పాడా? చెప్పలే. బెత్లెహేములో కరువు వచ్చినంత మాత్రాన నిన్ను మోయాబు వెళ్ళమని దేవుడు ఏమన్నా మాట్లాడా? లేదు. నీకు నువ్వే నిర్ణయం తీసుకుని వెళ్ళావు. మనకు మనమే నిర్ణయాలు తీసుకొని పాడైపోయినప్పుడు మనము దేవుణ్ణి ప్రశ్నించకూడదు, మనము దేవుణ్ణి క్వశ్చన్ చేయకూడదు. కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో మనకు మనమే తీసుకున్న నిర్ణయాలు మనల్ని చేదైన అనుభవాల్లోకి తీసుకెళ్తాయి. అలాంటప్పుడు నువ్వు దేవుడి మీద నిందయకూడదు, దేవుడి మీద భారం వేయకూడదు. నువ్వేమనాలంటే, నాకు నేనే పొరపాటు చేశాను, నాకు నేనే తప్పు చేశాను, కనుక నా జీవితం ఎట్లా అయిపోయింది అని కనుక నువ్వు అంటే నీ జీవితాన్ని తిరిగి మరలా ఆయన మధురంగా మారుస్తాడు. హల్లెలూయా. సరే, ఏది ఏమైతే మాటలు మాట్లాడుకున్నారు, వాళ్ళందరూ దాటుకొని ఇంట్లోకి వచ్చారు. ఆ సాయంత్రం అయింది. ఆ తపాలాలు, డేక్షాలు, పాత బకెట్లన్నీ కడిగింది. ఆ టపాలన్నిటికి డేక్షాలు కంతలు ఉన్నాయి. చూసింది, బిడ్డ మనకేం అర్థం కావట్లేదు, మన ఇంట్లో ఏమి లేవు బిడ్డ అంది.
అప్పుడు ఈ రూత్ అంటుంది, అత్తయ్య మీరు సెలవిస్తే నేను బయటికి వెళ్ళి పనిచేసి ఏదైనా తెస్తాను. చెప్పండి, ఏమంటుంది? నీవు సెలవిస్తే, నువ్వు పర్మిషన్ ఇస్తే, నువ్వు అనుమతిస్తే నేను వెళ్తాను. బా, ఎంత మంచి కోడలు! హల్లెలూయానండి. ఇప్పుడున్న కోడలు ఏంటి తెలుసా? అత్తయ్య నేను షాప్కి వచ్చా కానీ ఎవరు చెప్పొచ్చింది? ఎవరో చెప్పదు. మన ఇంటి పక్కన ఉన్న ఎస్తేరా ఆంటీ ఉంది కదా, ఆమె ఏదో కొనాలంటే నేను వచ్చా కానీ తాళం గూట్లో పెట్టా, గూట్లోకి చెయ్యి పెట్టి తీసుకొని తాళం తీసుకొని అన్నం వండుకొని తిను, నేను అప్పుడు తర్వాత వస్తాలే అంటది. ఇవాళ కోడలు అలా ఉన్నారు. కానీ ఆ కోడలు చూడండి, ఆ కోడలు చూడండి, బా. అందుకని ఆ కోడల్ని కోడలని చెప్పలే, కుమార్తెలారా అన్నదే. ఇప్పుడు ఇందాక నేను అత్తలకు చెప్పాను కదా, ఇప్పుడు కోడలకు చెబుతున్నా, మీరు కూడా మీ అత్తగారులని అంత బాగా ప్రేమించగలగాలి. ఇప్పుడు అంటాను, నువ్వు ప్రేమించినప్పుడే తిరిగి మరలా నిన్ను నీ అత్తగారు ప్రేమించగలుగుతారు. నువ్వు ప్రేమించినప్పుడు నీ అత్తగారు కూడా నిన్ను ప్రేమించలేదు. నీవు ప్రేమించినప్పుడే నీ అత్తగారు తిరిగి నిన్ను ప్రేమించగలరు. అందుకని మీరు కూడా మీ అత్తగారులను ఏం చేయాలంటే ప్రేమగా చూడాలా. మీ అమ్మగారు వస్తే ఒకలా చూస్తావు, చెప్పు, మీ అత్తగారిని ఒకలా చూస్తావు. మీ అమ్మగారు వచ్చారనుకో, అస్సలు నీ కాలు స్ప్రింగ్ లాగా లెగుస్తుంటుంది. మీ అత్తగారు పిలిచారనుకో, వస్తున్నా, వినపడుతుందిలే, ఆగు. అత్తగారంటే అట్ట అయిపోయింది మీకు. అందుకని అత్తగారును ప్రేమించేవారు దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. సరే, అత్తగారు అడిగితే అత్తగారు అంటుంది, అమ్మా వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళి ఆ పని చేసుకొని రాపో అంట. అప్పటి వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి? భయంకరమైన శాపం. యవన ప్రాయములో తన భర్తను కోల్పోయింది, యవన ప్రాయములో నిందలు భరించింది, యవన ప్రాయములో ఒంటరైపోయింది, యవన ప్రాయములో దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆవిడే కాదు, తన అత్తగారు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంది. తన భర్తను కోల్పోయి ఒక ప్రక్క ఆవిడ బాధపడుతుంది. ఇవన్నీ ఎందుకంటే వారి మీద శాపముగా వచ్చాయి. వారి మీద శాపముగా వారి జీవితంలో అనుభవిస్తూ జీవిస్తున్నారు. ఓ ప్రక్క పేదరికం, ఓ ప్రక్క దారిద్రత, ఓ ప్రక్క ఒంటరితనం, ఓ ప్రక్క ఆందోళన, ఓ ప్రక్క చూస్తే దయనీయమైన పరిస్థితి, ఒక ప్రక్క చూస్తే దిక్కుతోచని స్థితి, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని స్థితి, ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం అడగాలో తెలియని స్థితి, ఎవరి వద్దకు వెళ్ళి చేయి చాచాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో రూతు పొలంకు బయలుదేరింది పని చేయడానికి. ఆ పొలంలోకి వెళ్ళి ఒక పొలాన్ని చూసింది. ఆ పొలంలో పని వాళ్ళని అడిగి ఆ పొలంలో పని చేయటం ప్రారంభించింది. గట్టిగా హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పొలంలో పని చేస్తుంది. చాలామంది కూలీలు ఉన్నారు పొలంలో. ఆ పొలంలో పని చేసేవారు వెనక భాగంలో నిలబడి పరిగెడుతుంది. ఎందుకనో సడన్గా ఆ పొలం చూద్దాం, పని జరుగుతుంది కదా, ఎలా ఉన్నారు కూలోళ్ళు, ఏం చేస్తున్నారో, మళ్ళీ సాయంత్రానికి లెక్క పెట్టి డబ్బులు ఇవ్వాలి కదా అని పొలం యజమాని పొలం దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. వచ్చి గట్టి మీద నిలబడ్డాడు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ నిలబడ్డాడు? గట్టి మీద నిలబడి ఇలా చూశాడు పొలంలోకి. అందరూ ఒకసారి ఉంటే ఈ అమ్మాయి ఒకసారి నిలబడి పని చేసుకుంటుంది. పక్కన పిలిచాడు. సూపర్వైజర్ ఉంటాడు కదా, సూపర్వైజర్, రేయ్ సత్తిగా ఇట్రా అన్నాడు. సత్తిగా అని కూడా పేరు, సత్తిగా ఇట్రా అన్నాడు. అయ్యగారు ఏంటండి అన్నాడు. అమ్మాయి ఎవర్రా అన్నాడు. అమ్మాయి రూతు, అమ్మాయి నయోమి ఉన్న చూడండి మన ఊర్లో ఒక ఆవిడ. వచ్చారా, ఊరు ఎప్పుడో వెళ్ళిపోయారన్నారు కదా, తిరిగి వచ్చారండి. ఆవిడ కోడలు. అవునా, వెళ్ళిందా కోడలా? ఓకే 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 అని చూశాడండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడతో, కుమారి, నేను వాళ్ళందరికీ చెప్పాను
నువ్వు మంచిగా పని చేసుకో, నీకే సమస్య వచ్చినా, నీకే ఇబ్బంది వచ్చినా నేను నీకు తోడుగా సహాయం చేస్తాను అని చెప్పి ఆవిడకేం చేసేయండి, పని అయిపోయిన తర్వాత కొన్ని తినడానికి కావలసిన ఆహార పదార్థాలకు సంబంధించినవన్నీ ఆ పొలంలో ఏరుకొని బయలుదేరింది. మూట కట్టుకొని కూలి ఇచ్చారు కదా, ఆ మూట కట్టుకొని బయలుదేరి ఇంటికి వచ్చి తన అత్తగారికి ఇచ్చిందట. ఎవరికి ఇచ్చింది చెప్పాలా? మనమైతే ఏం చేస్తాం, ఫస్ట్ మనం తిని మిగిలింది చెప్పాలా, ఎవరు పెడతాం? అక్కడ రాయబడి ఉంటుంది, తర్వాత చదువుకోండి మీరు. అత్త తిని కోడలకి ఇచ్చిందట. తెచ్చింది ఎవరు? తిన్నది ఎవరు? గట్టిగా లేనండి. ముందు అత్తగారు తినాలా, తర్వాత ఎవరు తినాలి చెప్పాలి? ఎవరు తినాలి? మీరు భోజనం ముందు తిని మిగిలింది అత్తగారికి పెట్టడం కాదు. మీరు కాదు, ముందు ఆంటీ మీరు తినండి అత్తయ్య, మీరు తిన్న తర్వాత మేము తింటాం అనాలి. అత్తగారు భోజనం చేసి తిన్న తర్వాత, అమ్మా ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు. ఓ ఆంటీ మీకు చెప్పడం మర్చిపోయా, అత్తయ్య ఏం జరిగిందంటే నేను పనికి వెళ్తే అక్కడ ఒక పని చేసుకుంటున్న సమయంలో ఆ యజమానుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన దగ్గరకు తీసుకొని ఇవన్నీ వాళ్ళకి చెప్పిచ్చి పంపించాడు. ఏం పేరు ఆయన పేరు అని నయోమి అడిగింది. అడగగానే ఆయన పేరు బోయాజు అని చెప్పింది. హల్లెలూయా అనాలా? బోయాజా? అవును ఓహో అంటూ ఒక మాట మాట్లాడింది. ఏమన్నదో చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. నయోమి చెబుతున్నది మాట ఇప్పుడు రూతుతో. నా వైపు మీరు చూడండి, చదివేవారు చదువుతారు, ఎవరు బైబిల్ చూడొద్దు, నా వైపు మీరు చూడాలి. ఇప్పుడు నయోమి అంటుంది, 20వ వచనం నుంచి చదువు నాన్న, చదువాలా? నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఇది మాట చాలా ఇంపార్టెంట్. మరియు నయోమి ఆ మనుష్యుడు, ఆ మనుష్యుడు ఎవరో నీకు తెలుసా? ఆ మనుష్యుడు ఎవరో నీకు తెలుసా? ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు. అతడు మనలను విడిపింపగలిగిన వాడు. గట్టిగా హల్లెలూయా చెప్పాలా? రుతో నువ్వెవరనుకుంటున్నావు? బోయాజును చూసి నువ్వెవరనుకుంటున్నావు? బోయాజు దగ్గర నుంచి వచ్చిన తర్వాత బోయాజు మన బంధువు. ఎలాంటి బంధువు అంటే మనకు సమీప బంధువు. అయితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనలను విడిపింపగలవాడు అతడు. మనల్ని విడిపించగలిగిన వాడు అతనే. మన పరిస్థితులు మార్చగలిగిన వాడు అతనే. మన స్థితిగతులు మార్చగలిగిన వాడు అతనే. మన శాపాన్ని మార్చగలిగిన వాడు అతనే. మన ఒంటరితనాన్ని మార్చగలిగిన వాడు అతనే. మన దిక్కు తోసిన స్థితిని మార్చగలిగిన వాడు అతనే. అని ఏమనుకుంటున్నావు? నువ్వెవరో దూరం అనుకుంటున్నావా? మనకు చాలా దగ్గర బంధువు అబ్బా, చాలా సమీప బంధువు. మనల్ని విడిపిస్తాడు. మనల్ని విడిపించడానికే ఆయన ఉన్నాడు అక్కడ. ఇలా రా బిడ్డ, ఇలా రా బిడ్డ, ఇలా రా బిడ్డ అని ఆవిడకు కూర్చోబెట్టి ఒక మాట చెప్పింది. రేపు రాత్రికి ఆయన పొలంలోకి వస్తాడు. కళ్ళమార పెడుతున్నారు, మీరు అవన్నీ పని చేశారు కదా, అక్కడ పడుకుంటాడు గుడారంలో. నువ్వేం చేస్తావంటే ఆ గుడారం దగ్గరికి వెళ్ళావు. ఆయన పరుండుకున్నటువంటి ఆ గుడారములోపు నువ్వు వెళ్ళు. ఆ దుప్పటి కప్పుకొని ఉంటాడు ఆయన. ఆ దుప్పటి కప్పుకొని పరుండుకున్న వ్యక్తి దగ్గరకు నువ్వు వెళ్ళి ఆ పాదాల దగ్గర కూర్చో, ఆయన నీతో మాట్లాడతాడు అని రూతుని నయోమి సిద్ధపరిచి పంపుతున్నది. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా.
అత్తగారు ఏం చెప్పిందో, అత్తగారు చెప్పినట్లుగా నయోమి ఏదైతే మాట్లాడిందో, నయోమి మాట ప్రకారం రూతు బయలుదేరి ఆ చీకటి వేళ ఆ గుడారం దగ్గర ఉన్న బోయజు దగ్గరకు వచ్చింది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బోయజు మంచి నిద్రలో ఉన్నాడు, దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. గుడారం లోపలికి దూరింది. దూరేసరికి హలికిడయ్యేసరికి దిగ్గును లేచాడు బోయజు. ఎవరు అన్నాడు. అయ్యా, నేను నీ దాసురాల్ని అని తన జీవితం అంతా చెబుతూ ఉండగా, తన పరిస్థితి అంతా చెబుతూ ఉండగా, తనని ఎవరు అక్కడికి పంపారో వివరిస్తూ ఉండగా, తను ఎందుకు వచ్చిందో తను మాట్లాడుతూ ఉండగా బోయి అంటున్నాడు, అలాగే రూతు, నేను నిన్ను విడిపించగలను అన్న మాట నిజమే, వాస్తవమే. నువ్వెందుకు వచ్చావు? నీ పరిస్థితులు మారాలని, నీ స్థితిగతులు మారాలని, నీ జీవితం మారాలని నా దగ్గరకు వచ్చావు. నేను నిన్ను విడిపించుటకు శక్తి గలవాడిని. చూడు, ఆ మాట, చక్కని మాట రాశాడు. 3వ అధ్యాయములో అంటాడు, 12వ వచనములు అంటాడు, నేను నిన్ను విడిపింపగలవాడు అన్న మాట వాస్తవం, విడిపింపగలవాడు అన్న మాట వాస్తవమే గాని అయితే నాకంటే సమీప బంధువు నీకు ఇంకొకతను ఉన్నాడు. నా వైపు చూడాలి. నేను ఆయన్ని అడుగుతాను, వెళ్ళి ఆయన దగ్గరకు వెళ్ళి నీ పరిస్థితి అంతా చెప్పి, ఒకవేళ నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడని అడుగుతాను. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే నేనేం చెప్పాలి అప్పుడు చెబుతానని ఆ ఊరి లోపలికి పరిగెత్తుకొని బోయజు వచ్చి ఆయన పిలిపించి అడిగాడు, ఏమయ్యా, ఇలా ఒక ఆవిడ ఉంది మీ బంధువు, మరి ఆవిడ జీవితం ఇలా అయిపోయింది, ఆవిడ బ్రతుకు ఇలా అయిపోయింది, పెళ్లి చేసుకున్నది, యవ్వన ప్రాయంలోనే భర్త చనిపోయాడు కనుక స్థితి బాగలేదు, ఆవిడకేమైనా నువ్వు జీవితం ఇవ్వగలవా అని అడిగితే, చిచ్చి పెళ్ళి కదా, నాకొద్దు, బాగుందా, బాగానే ఉంది కానీ బాగానే ఉంది కానీ నా పెళ్లి చేయండి, నాకొద్దు అన్నాడు. సరే నువ్వు వెళ్ళట్టయితే అని పంపించి రూతు దగ్గరకు వచ్చాడు. రూతుతో మాట్లాడుతున్నాడు, నా కుమారి, నేను నిన్ను వివాహము చేసుకుంటాను. గట్టిగా హల్లెలూయానండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బోయజు రూతుని వివాహము చేసుకున్నాడు. హల్లెలూయా చెప్పాలా? ఇప్పుడు చెప్పండి ఒక మాట, ఇప్పటి వరకు శాపకరమైన జీవితంలో ఉన్న రూతు, ఇప్పటి వరకు ఒంటరి జీవితాన్ని అనుభవించిన రూతు, ఇప్పటి వరకు బీదరికములో ఉన్న రూతు, ఇప్పుడు ఇంత పొలానికి ఏమైందంటే యజమానురాలైంది. ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న రూతు ఇప్పుడు ఒంటరిగా లేదు, తోడుగా బోయజు ఉన్నాడు. ఇప్పటి వరకు శాపకరమైన జీవితం, భర్తను కోల్పోయి దారిద్రతను అనుభవిస్తూ భయంకరమైన పరిస్థితులు అనుభవించిన రూతు ఇప్పుడు శాపము కొట్టివేయబడి ఇప్పుడు ఒక ఇంటికి యజమానురాలు అయ్యింది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బోయజు రూతు జీవితమును శాపము నుంచి విడిపించాడు. బోయజు రూతుని బీదరికము నుంచి విడిపించాడు. బోయజు రూతుని భయంకరమైన నిందలు అనుభవించే పరిస్థితుల నుంచి విడిపించాడు. ఇప్పుడు ఎవరు నిందించగలరు చెప్పండి? నువ్వు విధవరాలివి అని అనగలరా? అనలేరు. ఇప్పుడు ఎవరు అనగలరు నువ్వు ఒంటరిదానివి అని అనగలరా? అనలేరు. ఇప్పుడు నువ్వు ఎవరు అనగలరు తను బీదరాలని అనగలరా? అనలేరు. ఇవన్నీ ఎవరు విడిపించారంటే బోయజు రూతుని ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించాడు. ఒక్కసారి బిగ్గరగా ప్రభువును స్తుతించండి. ఒక్కసారి ప్రభువును బిగ్గరగా స్తుతించండి. పరిశుద్ధాత్మ దేవునితో చెబుతున్నాడు, ఇదిగో కొన్ని వేల సంవత్సరాల క్రితం శాపగ్రస్తమైన జీవితంలో ఉన్న రూతు జీవితాన్ని, శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్న రూతు బ్రతుకుని, పేదరికాన్ని అనుభవిస్తున్న రూతు బ్రతుకుని, దారిద్రతను అనుభవిస్తున్న రూతు బ్రతుకుని, ఒంటరితనాన్ని అనుభవిస్తున్న రూతు బ్రతుకుని బోయజు ఏం చేశాడంటే ఆ స్థితి నుంచి విడిపించి తనకొక జీవితాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో రూతుని బోయజు విడిపించాడు, కానీ బోయజు
బోయాజు కంటే శ్రేష్ఠుడు, బోయాజు కంటే ఘనుడు, బోయాజు కంటే ఉన్నతమైన వాడు, బోయాజు కంటే పవిత్రుడు, బోయాజు కంటే ప్రేమ కలిగిన వాడు యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడిపించగలను అని చెబుతూ ఉన్నాడు. వస్తావా? ఆయన దగ్గర నువ్వు రాగలుగుతావా? బోయాజు రూతుని విడిపించాడు. బోయాజు రూతుని విడిపించాడు ఆ స్థితి నుంచి. కానీ ప్రభు చెబుతున్నాడు, ఇదిగో బోయాజు కంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు, బోయాజు కంటే బలమైన వాడు, బోయాజు కంటే శక్తి కలిగిన వాడు, బోయాజు కంటే పవిత్రమైన వాడు ఇక్కడ నిలబడి ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. నేను నిన్ను విడిపించగలను. అవును, ఆయన పేరేంటో తెలుసా? నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. మన పరమ బోయజు, బోయజు రూతుని విడిపిస్తే మన పరమ తండ్రి, మన పరమ బోయజు, మన పరమ ప్రభు అయిన యేసు అంటున్నాడు, నేను నిన్ను విడిపించగలను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అంటున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేనిలో విశ్రాంతి? నువ్వు అనుభవిస్తున్న శాపము నుంచి విశ్రాంతి. దేనిలో విశ్రాంతి? నువ్వు అనుభవిస్తున్న బీదరికం నుంచి విశ్రాంతి. దేనిలో విశ్రాంతి? నువ్వు అనుభవిస్తున్న ఒంటరితనములో నుంచి విశ్రాంతి. దేనిలోంచి నీకు విశ్రాంతిని దేవుడు ఇస్తా అంటున్నాడంటే, నువ్వు అనుభవిస్తున్న దిక్కుతోసిన స్థితిలో నుంచి నేను విడిపించి నేను నీకు తోడుంటాను, నేను నీకు సహాయకుడిగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆస్తికర్తగా చేస్తానంటున్నాడు. ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు? బోయజు పొలము గట్టి మీద ఉండి ఆయన రూతును చూశాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఇదిగో బోయజు పొలము గట్టి మీద ఉండి రూతును చూశాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, అదే యేసయ్య ఇదిగో పరమ పొలము, పరమ పొలమైనటువంటి ఈ మందిరావరణములో ఈ బలిపీఠం మీద నిలబడి రూతును చూసినట్లుగానే, బోయజు రూతును చూసినట్లుగా తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, నువ్వు వస్తావా? నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. నువ్వు వస్తావా? నేను నిన్ను విడిపించగలంటున్నాడు. నువ్వు వస్తావా? నేను నిన్ను రక్షించగలంటున్నాడు. ఈ రోజున ఎవరైతే శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నారో, భర్తను కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, ఆస్తి కోల్పోయి, ఉద్యోగాలు కోల్పోయి, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానము లేక, ఆరోగ్యము లేక, భయంకరమైన శిక్షణ అనుభవిస్తూ, భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నటువంటి మీతో దేవుడు అంటున్నాడు, నీ శాపము నుంచి ఇదిగో విడిపించుటకు నేనున్నానంటున్నాడు. ఒకే ఒకడు శాపము నుంచి విడిపించగలిగిన వాడు, ఒకే ఒకడు మన శాపము నుంచి విడిపించగలిగిన వాడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుడు మాట్లాడుతున్నాడు, నయోమి చెబుతున్నది, రూతు ఆయన మనల్ని విడిపించగలిగిన వాడమ్మా. మనకు సమీప బంధువట. ఎక్కడున్నాడట? సమీప బంధువు. నీ ప్రభు ఎవరో తెలుసా? నీకు సమీపమున ఉన్న దేవుడు. నీ ప్రభు ఎవరో తెలుసా? నీకు సమీపముగా ఉండేవాడు. నీ కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, రాగాల్లో, సమస్యల్లో అలమటిస్తుంటే ఎక్కడో ఉండేవాడు కాదు, నీకు సమీపముగా నీ ప్రక్కనే నీ తోడుగా నీకు సహాయం చేయడానికి ఉండే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. వస్తావా ఋతు? వస్తావా నాతో అన్నాడు. ఉంటావా నాతో అన్నాడు. నాతో వివాహం జరిగించుకోగలవా అన్నాడు. అయ్యా నువ్వు ఎలా చెబుతాలో తల ఉంచింది నిన్ను అడుగుతున్నాడు. ఋతుని అడిగినట్లు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఋతుని అడిగినట్లు దేవుడు నిన్ను కోరుతున్నాడు. రాగలవా ప్రభు దగ్గరికి? చేరగలవా ప్రభు దగ్గరికి? చూడగలవా ప్రభు వైపు? ఆయన దగ్గరికి చేరితే నీ స్థితిని, నీ శాపాన్ని ఆయన ఏం చేస్తాడంటే విడిపిస్తాడా. నువ్వే అనారోగ్యముతో బాధపడుతున్నా, ఏ రోగముతో బాధపడుతున్నా, ఆ పరిస్థితి నుంచి ప్రభువు విడిపిస్తాడా. ఏ పాపములో కూరుకుపోయావు, ఏ శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నావు, ఆ పాపము నుంచి, ఆ శాపము నుంచి నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావేమో, బయటికి రాలేకపోతున్నావేమో. అయ్యా నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించే దేవుడు నువ్వే అని నువ్వు రాగలిగితే నిన్ను విడిపించడానికి ఆ పొలము గట్టి మీదకి వచ్చిన బోయజు వలె ఈ బలిపీఠం మీద నిలబడి నేను పిలుస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. నువ్వు దేవుని
మందిరంలోకి రావాలి. చాలామంది అంటారు, ఒక్క ఆదివారం రాకపోతే ఏమవుతుందండి, ఒక్క సండే రాకపోతే ఏమవుతుందండి అంటావు. నేను అంటాను, దేవుడు మాట్లాడుతున్నాడు. రూతు గనుక ఆ పొలంలో పరిగి వేరడానికి వెళ్ళకపోతే బోయజు కంటపడేది కాదు. నేను ఇంట్లోనే ఉంటాను, లేకపోతే నేను ఇంకో చోటకి వెళ్తాను, నేను ఇంకొక స్థలానికి వెళ్తానని రూతు మరో చోటికి వెళ్ళినట్లయితే రూతుకి బోయజు కంట రూతు పడేది కాదు. దేవుడు నీతో చెబుతున్నాడు, దేవుని మందిరానికి నువ్వు రాకపోతే, దేవుని మందిరంలో నువ్వు ఉండకపోతే దేవుని కనుదృష్టిలో నువ్వు పడవు. దేవుడు నిన్ను చూసే స్థలం ఏదో తెలుసా? దేవుడు నిన్ను చూడగలిగే స్థలం ఏదో తెలుసా? దేవుని కనుదృష్టి ఉన్న స్థలం ఏదో తెలుసా? దేవుని కనుదృష్టి సంచరించే స్థలం ఏదో తెలుసా? సొలొమోను అంటాడు, అయ్యా ఇంత మందిరం కట్టమన్నావు, కట్టాను, ఏమిటి మందిరం యొక్క ప్రత్యేకత అని దేవుణ్ణి సొలొమోను అడుగుతుంటే దేవుడు అంటాడు, సొలొమోను, ఈ మందిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మందిరమును యందు నా కనుదృష్టి ఎల్లవేళలా ఉంచుతాను. అంటే ఏంటి ప్రభువా, నీ కనుదృష్టి ఏం చేస్తుంది ఈ మందిరంలో అంటే? ఈ మందిరంలోకి ఏడుస్తూ వచ్చేవారిని నేను చూస్తాను, బాధలో వచ్చేవారిని చూస్తాను, దుఃఖంలో వచ్చేవారిని చూస్తాను, అక్కరలో వచ్చేవారిని చూస్తాను, అనారోగ్యాలతో వచ్చేవారిని చూస్తాను, అనేక నిందలతో భయంకరమైన వ్యాధుల్లో పడుతూ వచ్చేవారిని చూస్తాను. చూసి నేనేం చేస్తానంటే వారిని విడిపిస్తాను, వారిని బలపరుస్తాను, వారిని ఆశీర్వదిస్తాను. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, నువ్వే బాధలో వచ్చావు ఇక్కడికి, ఇంట్లో అందరూ నిందించారా, నువ్వే కన్నీటితో ఇక్కడికి వచ్చావు, నువ్వే ఆవేదనతో ఇక్కడికి వచ్చావు. నీ జీవితం కూడా రూతు వలె యవ్వన ప్రాయములో నీ కుటుంబం నుంచి దూరం అయిపోయి, నీ భర్త నుంచి దూరం అయిపోయి, నీ బిడ్డల నుంచి దూరం అయిపోయి, ఉన్న నీ భర్తను కోల్పోయి శాపకరమైన జీవితంలో ఉన్నావా? ఉన్న వాటినన్నిటిని కోల్పోయి నీ జీవితం అంతా శాపగ్రస్తముగా మారిపోయిందా? నీ బంధువులకి నువ్వు చేదైపోయావా? నీ కుటుంబీకులకు నువ్వు చేదైపోయావా? నిన్నందరూ తోలాడుతున్నారా? నిన్నందరూ అసహించుకుంటున్నారా? నిన్నందరూ తక్కువగా చూస్తున్నారా? అవును, నిన్నందరూ తక్కువగా చూస్తున్నారేమో, నిన్నందరూ తక్కువగా లెక్కేస్తున్నారేమో. నీ క్యారెక్టర్ గురించి, నీ జీవితం గురించి రకరకాల చెడ్డ మాటలు పలుకుతూ, నువ్వు మంచిదానివి కాదని, మంచివాడివి కాదని, శాపగ్రస్తురాలు అని, శాపగ్రస్తుడు అని నేను రకరకాల మాటలు మాట్లాడుతూ నిందిస్తూ ఉంటే, ఒకవేళ నిందలు భరిస్తూ ఈ స్థలానికి వచ్చావేమో, నా ప్రభు నా స్థితిని మారుస్తాడేమో వచ్చావేమో, నా జీవితాన్ని దేవుడు మారుస్తాడేమో వచ్చావేమో, నా బ్రతుకులోనికి దేవుడు ఏదో ఒక అద్భుతం చేయడానికి వచ్చావేమో. దేవుడితో చెబుతున్నాడు, నీ స్థితి నుంచి నిన్ను ఈరోజు విడిపించబోతున్నాడు, నీ పేదరికం నుంచి విడిపించబోతున్నాడు, నీ దారిద్ర్యత నుంచి విడిపించబోతున్నా. అవును, దరిద్రుడు అయితే, బీదరాలు అయితే, బీద వ్యక్తి అయితే సమాజానికి నువ్వెవరికి అక్కర్లేవు. నిన్నెవరు చూడరు, నీ దగ్గరికి ఎవరు రారు, నిన్ను మా బంధువు అని కూడా చెప్పుకోరు. నీ కన్నవాళ్ళే, నేను కన్నవాళ్ళు, నీ తోడబుట్టినోళ్ళు కూడా, నీతో తిరిగిన వాళ్ళు కూడా, నీతో ఉన్నవాళ్ళు కూడా, నీతో సహవాసం చేసిన వాళ్ళు కూడా, ఈవిడ మాకు సంబంధించిన అమ్మాయి, ఈ అబ్బాయి మాకు సంబంధించిన అబ్బాయిని కూడా చెప్పుకోలేరు. ఎందుకో తెలుసా? నీ పేదరికం అలాంటిది, నీ దారిద్ర్యత అలాంటిది, నీ దుఃఖం అలాంటిది. దిక్కు తోచని స్థితిలో ఈ స్థలానికి వచ్చావా? నా పరిస్థితి ఏంటి అనుకుంటూ వచ్చావా? రూతు కూడా దిక్కు తోచని స్థితిలో ఎలా బ్రతకాలి ఈ దేశంలో, ఎలా జీవించాలి ఈ దేశంలో, ఎవరు మాకు పనిస్తారు, ఎవరు మాకు సహాయం చేస్తారని ఒంటరిగా ఆ పొలంలో కూర్చొని ఒంటరిగా ఏరుకుంటూ ఉంది. ఎవరు పలకరించటలే, ఎవరు తనతో మాట్లాడటలే, ఎవరు తను చూడడములే. ఒక్కోసారి నీ జీవితం కూడా అంతే. ఒంటరి అయిపోయినప్పుడు నిన్ను ఎవరు చూడరు, ఏమి లేనప్పుడు నీ దగ్గరికి ఎవరు రారు, అన్నీ కోల్పోయినప్పుడు నీ దగ్గరికి ఎవరు రావడానికి ఇష్టపడరు. రకరకాలైన మాటలు, రకరకాల నిందలేస్తారు. నువ్వు మంచిగా బ్రతుకుతున్నా నువ్వు చెడ్డదానివి అంటారు, నువ్వు పవిత్రంగా బ్రతుకుతున్నా చిచ్చిచ్చి అబ్బాయి మంచిది కాదంటారు, అబ్బాయి మంచివాడు కాదంటారు. ఎన్ని నిందలతో ఇక్కడికి వచ్చావో, ఎన్ని బాధలతో ఇక్కడికి వచ్చావు, ఎంత శాపాన్ని అనుభవిస్తే ఇక్కడికి వచ్చావు, ఎంత దుఃఖంతో ఇక్కడికి వచ్చావు, గుండెలు పగిలిపోయే వేదనతో ఇక్కడికి వచ్చావేమో. ఇదిగో
రూతును చూసిన బోయజు అక్కడ ఉంటే బోయజు కంటే ఘనుడు, బోయజు కంటే శ్రేష్ఠుడు, బోయజు కంటే బలమైన వాడు ఇక్కడ నిలబడి నిన్ను చూస్తున్నాడు. నీ స్థితిని మార్చగలిగేవాడు, నీ పేదరికం నుంచి విడిపించేవాడు, నీ అనారోగ్యం నుంచి విడిపించేవాడు, నీ నిందల నుంచి విడిపించేవాడు, నీ దీనస్థితి నుంచి విడిపించేవాడు, నీ పరిస్థితులను మార్చి నీ జీవితానికి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు ఈ స్థలములో నిలబడున్నాడు. ఆయన పేరు యేసు. వస్తావా ఆయన దగ్గరికి? రాగలవా ఆయన దగ్గరికి? అడగలవా? అయ్యా నన్ను నీ దానిగా చేసుకొని రూతు ఆ గుడారం దగ్గర అడుగుతుంది, అయ్యా నన్ను నీ దానిగా చేసుకో, నన్ను విడిపించు అని అడుగుతుంది. అడగలవా? ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకో, నీ బిడ్డగా మార్చుకో, నా జీవితాన్ని మార్చు అని అడుగుతావా? అడగలిగితే ఈరోజు దేవుని జీవితాన్ని మార్చేస్తాడు, నీ బ్రతుకును మార్చేస్తాడు. ఆ గుడారంలోనికి వెళ్ళింది. ఆ గుడారములో బోయజు దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఆ నయోమి చెబుతుంది, రూతు ఆ దుప్పటిని లేపి ఆయన వద్దకు చేరు. అవును, ఆ దుప్పటి ఏం చేసిందో తెలుసా? బోయజుని రూతుని ఒకటి చేస్తుంది. ఆ దుప్పటి ఎవరో కాదు, ఆ దుప్పటి నిన్ను యేసుని, నన్ను యేసుని జత చేసే పరిశుద్ధాత్మ దేవుడే. అవును, ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, బోయజు వేరు రూతు వేరుగా ఉండకూడదు, మీరు కలవాలి అని వారి మీద ఆ దుప్పటి కప్పబడ్డది. ఈ రోజున నీ మీద, నీ ప్రభువు మీద పరిశుద్ధాత్ముడు ఏం చేయబోతున్నాడంటే మనల్ని కప్పబోతున్నాడు. ప్రియ బిడ్డ, వస్తావా? చేరతావా ఆ దుప్పటి క్రిందకి? రాగలవా ఆ దుప్పటి నీడలోనికి? ఆ దుప్పటి నీడ నీ కోసం ఎదురు చూస్తుంది. నువ్వెప్పుడు వస్తావా అని. నిన్ను యేసుతో కలపాలని, నిన్ను యేసు దగ్గరకు తీసుకొని వెళ్ళాలని కొన్ని సంవత్సరాల నుంచి ఆ దుప్పటి నిన్ను నడిపిస్తుంది. కానీ నీకు తెలియటలా. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది, నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంటే నిన్ను యేసుని ఆ దుప్పటిలో చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు. ఈరోజు వస్తావా? చెదిరిపోయిన నీ జీవితాన్ని కట్టుకుంటావా? పాడైపోయిన నీ బ్రతుకును బాగు చేసుకుంటావా? పాడైపోయిన నీ జీవితాన్ని చిగురింపు చేయమని అడుగుతావా? అడుగు. రూతు ఆ గుడారం దగ్గర అడుగుతుంది, అయ్యా నా స్థితిని విడిపించగలిగేది నువ్వని వచ్చాను, నా పరిస్థితిని విడిపించగలిగేది నువ్వని వచ్చాను, నా జీవితాన్ని మార్చగలిగేది నువ్వని వచ్చాను. అడుగుతుంటే ఆయన కాదనలేకపోయాడు. నీకు పెళ్ళయింది కదా, ఆల్రెడీ నువ్వు సంసారం చేసిన వ్యక్తివి కదా, నేను ఎలా పెళ్లి చేసుకుంటాను కొని వచ్చావు అల్లే. అవును, నువ్వు పాపివైనా, వ్యభిచారువైనా, దొంగవైనా, అబద్ధికుడివైనా, మోసగాడు, యేసయ్యా నన్ను చేర్చుకో యేసయ్యా అని అడిగితే చిచ్చి నువ్వు పాపివి కదా పో అని అనేవాడు కాదు. ఆ కుమారుడు తప్పు తెలుసుకొని లేచి, నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి, నేను నా తండ్రి ఇంటికి చేరాలని బయలుదేరి తండ్రి దగ్గరకు వచ్చి నిలబడితే ఆ తండ్రి అమాంతంగా నుంచి పరిగెత్తుకుని వచ్చి ఆ కొడుకుని పట్టుకుని ముందు ఆడుతున్నాడు. డాడీ
నేను పాపిని, నేను మోసం చేశాను, నేను నా శరీరం అంతా పాడైపోయింది, దేహం అంతా మురికి వాసన వస్తుంది, నన్ను ముట్టుకోవద్దు డాడీ, నన్ను అడ్డుకోవద్దు డాడీ అంటుంటే ఆ తండ్రి గట్టిగా ముడుకొని ముందు అడుగున్నాడు. మురికి శరీరం కనపడలే, పాపము శరీరం కనపడలే. కుమారుడా, నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చావు, చాలు చాలు అని ఏడుస్తున్నాడు తండ్రి. ఈరోజు నువ్వు కూడా యేసయ్య లాగానే చూసి వెళ్ళిపోవాలని రాలే, నువ్వు వస్తే చూసి వెళ్ళిపోవాలని రాలే, నిన్ను గట్టిగా కౌగిలించుకొని నీ మీద పడి ముందు రాడాలని వచ్చాడు ఇక్కడికి. నీ మీద పడి నీ మురికి శరీరాన్ని పట్టుకుని ముందు రాడాలని వచ్చాడు. ఇష్టవాడి శరీరాన్ని ఆయనకి అప్పగించగలవా? నీ దేహాన్ని ఆయనకి ఇవ్వగలవా? నీ జీవితాన్ని ఆయనకి? నీ స్థితిని విడిపించగలిగే దేవుడు, నీ బతుకుని విడిపించగలిగే దేవుడు, నీ జీవితాన్ని మార్చి నీకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఇదిగో ఈ బలిపీఠం మీద నిలబడి నేను పిలుస్తున్నాడు. ఈ బలిపీఠం మీద పడి నేను పిలుస్తున్నాడు. ఇక ఎంతకాలం దూరంగా వెళ్తావు? ఇక ఎంతకాలం ఆయన పొలములోకి రాకుండా తొలగిపోతావు? ఇక ఎంతకాలం ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తావు? వాళ్ళిద్దరు గుడార దగ్గర మాట్లాడుతుంటే నయోమి దూరంగా ఉన్నది, వారిద్దరిని కలిపిన నయోమి కూడా పరిశుద్ధాత్మకు చిహ్నంగా కనపడుతున్నాడు. అవును, రూతుని సిద్ధపరిచింది ఎవరు? రూతుని సిద్ధపరిచింది ఎవరు? రూతుకు చెప్పింది ఎవరు? రూతుకి అతను మన బంధువు అని చెప్పింది ఎవరంటే నయోమినే. నయోమి ఇప్పుడు మనకెవరకు సాదృశ్యంగా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడే. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? నిన్ను ఇక్కడికి నడిపించింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. నువ్వు యేసు కలవాలని, నీవు యేసు కలిసి జీవించాలని, బోయజు రూతులు కలిసి జీవించాలని నయోమి కోరికైతే, నువ్వు యేసు కలిసి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుని కోరిక. అందుకోసమే నువ్వు కాదన్నా నీ వెంట పడ్డాడు పరిశుద్ధాత్ముడు. నువ్వెన్ని మార్లు పాపం చేస్తే నీ దగ్గరకు వచ్చాడు పరిశుద్ధాత్ముడు. నువ్వెన్నిసార్లు ఆయన సన్నిధిని వదిలి వెళ్ళిపోయినా నిన్ను పట్టుకొని లాక్కొచ్చాడు ఈరోజు పరిశుద్ధాత్ముడు. ఎందుకో తెలుసా? అదిగో ఆ యేసుకు నిన్ను అప్పగించాలని, ఆ యేసయ్యకు నిన్ను అప్పగించాలని అదిగో అప్పగించాడు ఈరోజు. ఇప్పుడు నువ్వు ఎక్కడో లేవు, ఆయన చేతులు ఉన్నావు. నీ నిందలు కొట్టివేస్తాడు, నీ దుఃఖం నుంచి విడిపిస్తాడు, నీ బాధల నుంచి విడిపిస్తాడు, నీ కన్నీటి నుంచి విడిపిస్తాడు, నీ దిక్కు తోచని స్థితి నుంచి విడిపిస్తాడు. ఋతుకి దిక్కు తోచని ప్రయాణం, ఎక్కడికి వెళ్ళాలో తెలియకే బయలుదేరింది కదా. ఋతు ఎవరి దగ్గరకు వెళ్ళాలో తెలియక జీవిస్తుంది కదా. అప్పుడు ఋతుతో అంటున్నాడు, ఋతు నేనున్నాను, నువ్వు భయపడకు ఋతు, నేనున్నాను. అదిగో అదే మాట యేసయ్య నీతో చెబుతున్నాడు. ఒంటరిగా వచ్చావా? దిగులుతో వచ్చావా? బాధతో వచ్చావా? కలవతతో వచ్చావా? కలవరంతో వచ్చావా? వేదనతో వచ్చావా? యేసయ్య అంటున్నాడు, నేనున్నాను, భయపడద్దు. మనుషులందరూ నిన్ను చీ అన్నారు కదూ, మనుషులందరూ నువ్వు ఎదురొస్తే చీచి ఈవిడ ఎదురొచ్చింది ఏంటి అన్నారు కదూ. నేను నీళ్ళకి వస్తా, నీ జీవితాన్ని చిగురింపు చేస్తా, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తా. ఇప్పుడు నిన్ను ఎవరు ఇంటికి రావద్దన్నారు, నిన్నెవరు ఇంటికి రావద్దు చిచి అన్నారు, వాళ్ళే నువ్వు మా ఇంటికి రావచ్చు కానీ ఇట్టడి చేస్తా, నువ్వు నాతో మాట్లాడవచ్చు కానీ ఇట్టడి చేస్తా. అవును, నా జీవితం అలా చేయబడదే. మా బంధువులు, మా స్నేహితులు, మా కుటుంబీకులందరూ చాలా ఉన్నతమైన వారు, చాలా పెద్ద పెద్ద చదువులు చదివిన వారు, చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన కుటుంబం.
నేను ఎప్పుడైతే లోకంలోకి వెళ్ళిపోయి పాపంలో జీవించి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, వాళ్ళందరూ అన్నారు, చిచి చిచి వీడు మన ఇంటికి రావద్దు, మన వంశంలో చెడబుట్టాడు, మన ఇంటిలో ఎవరు లేరు ఇలాంటి వాడు, వీడిని మన చెప్పొద్దు అన్నారు. వాళ్ళకి వాళ్ళే కలుసుకునే వాళ్ళు, వాళ్ళకి వాళ్ళే బంధువులను చెప్పుకునే వాళ్ళు, వాళ్ళకి వాళ్ళే కార్యక్రమాలు కలుసుకునే వాళ్ళు. నాకు కూడా ఆశ ఉండేది వెళ్ళాలని, వెళ్తే వారు నన్ను కూడా పలకరిస్తారని. నన్ను చూడగానే గేట్ వేసేసేవాళ్ళు. తడక దగ్గర గేటు దగ్గర నిలబడేవాడిని, పిలుస్తారేమో చూస్తే అని. మాటికి మాటికి వాళ్ళ ముందు తిరిగేవాడిని, అటు ఇటు బైబిల్ పట్టుకొని పిలుస్తారేమో అని. ఎవరు పిలవలే. పిలవగా పోగా చెప్పారు, చిచ్చిచి వాడు పాదం మంచిది కాదు, వాడు వస్తే ఇక్కడ సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, అల్లర్లు అయిపోతాయి, గొడవలు అవుతాయి. వాడు ఎందుకంటే వాడు మంచి స్వభావం కలిగిన వాడు కాదు, కర్కోటకుడు, నీచుడు, హత్యలు చేసినోడు, మనుషులు చంపినోడు, వాడు మన దగ్గరకు రావద్దు. అందరూ వదిలేశారు, అందరూ తృణీకరించారు, అందరూ చెడబుట్టావు మా ఇంట్లో అన్నారు, ఊరు బయటకు తోసేశారు. దిక్కుతోచన స్థితి, ఎవరు నా దగ్గరికి రావట్లే, ఎవరు నాతో లేరు, అర్థం కావట్లే. నా జీవితం శాపంగా మారిపోయింది. అటువంటి సమయంలో ఆ ఒంటరిగా ఆ ఏటి రేవు దగ్గర కూర్చొని ఏడుస్తూ, ఏంటి ప్రభువా నాకెవరు లేకుండా పోయారు, నా జీవితం ఏంటి ఎలా అయిపోయిందని, ఈ శాపము ఎలా అని ఏడుస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నాలోనికి నువ్వు వస్తే నీలోనికి నేను వస్తా, నేను నీలోకి వస్తే నీ జీవితం మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది, నిన్ను ప్రేమించిన వాళ్ళు ప్రేమించేలా చేస్తా, నిన్ను చీయన్న వాళ్ళు నిన్ను దగ్గరకు తీసుకునేలా చేస్తా, నీ దారిద్రతను కొట్టేస్తా, నీ బీదరికాన్ని తీసేస్తా, నీ మీద ఉన్న నిందలన్నిటిని కొట్టేస్తానా. నా బ్రతుకును యేసయ్యకి అప్పగించుకున్నా, యేసయ్య లోపలికి వెళ్ళాను, యేసయ్య సేవ చేయడం ప్రారంభించాను, యేసయ్య కొరకు బ్రతకాలని నిర్ణయించుకున్నాను, యేసయ్యలా జీవించాలనుకున్నాను. క్రమేపీ 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 యేసు నా జీవితాన్ని లక్షలాది మందికి, కోట్లాది మందికి దీవెనకరంగా మార్చేశాడు. ఈరోజు దేవునితో చెబుతున్నాను, ఎప్పుడైతే దేవుని సేవలో ఒక ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన స్థలంలోనికి దేవుడిని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు అంటారు అందరూ ఫోన్లు చేసి, రే అమ్మాయి పెళ్లి చేస్తున్నా, నువ్వు వచ్చి నిలబడితే చాలరా. ఒకప్పుడు నిలబడితే చూడని కుటుంబం, ఒకప్పుడు నిలబడితే చిచి వీడొచ్చాడేంటని గేటు వేసిన వాళ్ళు, ఒకప్పుడు మనం కనబడితే చిచి వీడు కనపడ్డాడేంటి మొహం తిప్పుకున్న వాళ్ళందరూ ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా, ఒకసారి మా ఇంట్లో దిగెళ్ళొచ్చు కదా, అమ్మాయి నువ్వు పిల్లల్ని తీసుకుని వచ్చి పూట ఉండొచ్చు కదా అంటారు. కానీ నాకు తెలుసు నేను అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? నాకు దేవుడు చెప్పాడు, వారందరి నుంచి నువ్వు వేరై, వారందరిని కాదని నువ్వు నా కోసకు బతికితే నేను ఆశీర్వదిస్తానన్నాడు. అందుకనే ఎవరు పిలిచినా పోను, ఎక్కడికి పిలిచినా పోను. అనేక మంది పెద్ద పెద్ద కుటుంబీకులు, నా బంధువర్గం, గొప్ప కుటుంబం, చాలా పెద్ద ఫ్యామిలీ, ఎంతమంది పిలిచినా ఎక్కడికి నేను ఇంతవరకు పోలే. కారణం ఏంటో తెలుసా? నా స్థితిని మార్చింది వాళ్ళు కాదు, నా బ్రతుకును మార్చింది వాళ్ళు కాదు, నా జీవితానికి విలువనిచ్చింది వాళ్ళు కాదు. నా జీవితానికి విలువిచ్చింది నా ప్రభు అయిన యేసు. నన్ను శాపము నుంచి, పాపము నుంచి, లోకము నుంచి విడిపించి నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. అదే దేవుడు ఈరోజు నిలబడి నీతో చెబుతున్నాడు, నిన్ను కూడా నీ స్థితి నుంచి విడిపిస్తా. ఏ బాధతో వచ్చావు, ఏ దుఃఖంతో వచ్చావు, ఏ వేదనతో వచ్చావు, ఏ సమస్యతో వచ్చావు, ఏ అప్పుతో వచ్చావు, ఏ నిందలతో ఇక్కడికి వచ్చావో వాటన్నిటి నుంచి నేను నిన్ను విడిపించి నేను నిన్ను తలగా చేస్తాను, ఆశీర్వదిస్తాను, నువ్వున్న ప్రాంతానికి నిన్ను దీవెనకరంగా మారుస్తాను. దేవుడు తన చేతులకు ఎప్పుడు వచ్చానో నన్ను ఆశీర్వదించాడు. రూతు ఎప్పుడు బోయజు చేతులకు వెళ్ళిందో రూతు జీవిత విధానం మారిపోయింది. వస్తావా? బోయజు కంటే శ్రేష్ఠుడు, బోయజు కంటే ఘనుడు, బోయజు కంటే బలమైన వాడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభువా. వస్తే నీ స్థితిని మారుస్తాడు,
వస్తే నీ బ్రతుకును మారుస్తాడు, వస్తే నీ స్థితి నుంచి విడిపిస్తాడు, వస్తే నీ శాపము నుంచి విడిపించి నీ జీవితానికి ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన దేవుడు. వస్తావా? వస్తానంటే ఒక మంచి తీర్మానం చేయి, ఒక మంచి నిర్ణయం తీసుకో. నమ్మకంతో, విశ్వాసంతో ఆయన మాత్రమే నిన్ను విడిపించు దేవుడని, ఆయన మాత్రమే నీ స్థితిని మార్చగలిగిన దేవుడని, ఆయన మాత్రమే నీ పరిస్థితులను చక్కపరచగలిగిన దేవుడని, నీకు తోచిన స్థితిలో నీకు గమ్యానికి చేర్చగలిగిన దేవుడని ఈరోజు నమ్మకంతో, విశ్వాసంతో దేవుని సన్నిధానంలో ఆయన పాదాలు పట్టుకో. ఆయన పాదాల చెంత చేరి, అయ్యా నా ప్రతి ఒక్క పాపం నుంచి విడిపించే దేవుడు నువ్వేనని నమ్ముతున్నానయ్యా, నాకున్న ఇక ప్రతికూలమైన పరిస్థితుల నుంచి విడిపించే దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నా ప్రతి పాపములను క్షమించయ్యా. ఇక విరోధంగా నడిచిన వ్యక్తినయ్యా, నీ మాట వినని వ్యక్తినయ్యా, ఇక దూరంగా తొలగిపోయిన వ్యక్తినయ్యా, ఎన్నోసార్లు నీ గాయాలు రేపిన వ్యక్తినయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించి అయ్యా, ఇదిగో తండ్రి నీ పాదాల చెంత చేరిన నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. నాకు సహాయం చేయి ప్రభా, నాకున్న ప్రతికూలమైన ప్రతి పరిస్థితి నుంచి నన్ను విడిపించు ప్రభు అని నమ్మకంతో, విశ్వాసంతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందామండి. అవును, నిన్ను విడిపించడానికి, నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువుగా 2024 సంవత్సరాల క్రితం పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన పాపానికి బానిసత్వంగా మారిపోయి శాపగ్రహమైన జీవితాలను అనుభవిస్తూ దిక్కుతోచని స్థితిలో ఎవరు విడిపిస్తారో ఆ పాపము నుంచి మనకు ఎవరు కానరాక ఆ పాపంలో అంధకారంలో బ్రతుకుతున్నా మన జీవితాలను విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపమాలని కొట్టమిట్టాడుతున్నా నిన్ను నన్ను విడిపించడానికే ఆయన కలువరి సిలువలో యాగమైన దేవుడు. ఆయన అమూల్య రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించిన దేవుడు. నీ మీద నా మీద ఉన్న పాప శిక్ష, దోష శిక్ష, ఆ పాపాలు భారం, ఆ పాప భారం మోస్తున్న మనల్ని విడిపించడానికి, ఆ శాప భారం నుండి మోస్తున్న మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు బలైపోయాడు. ఆయన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. ఆయన రక్త రుధిర దానం ద్వారా నిన్ను విడిపించిన దేవుడు ఆయన. మనం విడిపించబడిన వారమా? యేసు రక్తము ద్వారా విడిపించబడిన వారం మనము. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం చేసుకో. ఆయన నిన్ను విడిపించిన ఆ పాపంలోకి మరలా నువ్వే వెళ్ళిపోతున్నావు, ఆ శాపంలోకి నువ్వే వెళ్ళిపోతున్నావు. ఇదిగో ఆ పరమ బోయేజుగా 2024 సంవత్సరాల క్రితమే ఆయనను విడిపించాడు. బోయేజు రూతును విడిపించాడు. ఒక శాపగ్రహిగా ఉన్న ఆ యొక్క రూతు జీవితాన్ని విడిపించాడు బోయేజు. ఒక శాపగ్రహులుగా మారిపోయే మన జీవితాలను విడిపించిన వాడు పరమ బోయేజు అని యేసుక్రీస్తు ప్రభువారు. నీ మీదున్న ప్రతి పాప శాప కాడి విర్రగొట్టింది ఎవరంటే యేసే కదా. మనల్ని పరిశుద్ధులుగా మార్చింది ఎవరంటే యేసే కదా. ఈ రోజున ఆయనకు నేను నువ్వు అప్పగించుకో. ఇదిగో రూతు తనను విడిపించిన బోయజును హత్తుకుంది. తను విడిపించిన బోయజుకు లోబడి బ్రతికింది. తను విడిపించిన బోయజు చిత్తానుసారంగా నడిచింది. నువ్వు కూడా అంతే. నిన్ను దేవునికి సమర్పించుకో. నిన్ను విడిపించిన పాపం నుంచి, శాపం నుంచి, దుఃఖం నుంచి, దిక్కుతోచని పరిస్థితి నుంచి యేసు నిన్ను విడిపించాడు. ఆయనకు లోబడి బ్రతుకుతావా? ఆయన పాదాల దగ్గర బ్రతుకుతావా? ఆయన కొరకు నువ్వు జీవిస్తావా? ఈరోజు ఒక మంచి తీర్మానంతో నువ్వు వెళ్ళు. ఆయన రక్త మాంసాలు, పాలు పంపులు పొందుకోబోతున్నావు.
ఆయన శరీరం నీ కోసం నలకట్టబడింది, ఆయన రక్తం నీ కొరకే చిందించబడింది. ఎందుకో తెలుసా? పాపము బురదలో కొట్టుమిట్టాడుతున్నా నిన్ను విడిపించడానికే, నన్ను విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు, ఆ పరమ భోజని యేసు నిన్ను విడిపించడానికి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని దారపోసాడు. తెలుసుకో, ఎంతకాలం గ్రహింపు లేకుండా ఉంటావు? ఎంతకాలం గ్రహింపు లేని జీవితాన్ని జీవిస్తావు? ఈరోజు నిన్ను నీవు ఆయనకు అప్పగించుకో. ఇంకెప్పుడు నీ పాదాలు నేను విడువనయ్యని చెప్పు. ఇంకెప్పుడు నేను వదిలేయనయ్యని చెప్పు. ఇంకెప్పుడు నేను విడిచిపెట్టనయ్యని చెప్పు. నీ నోరు తెరుస్తావా? నీ నోరు తెరుస్తావా? యేసయ్యా నిన్ను పాదాలు నేను విడువనయ్యని చెప్తావా? నీకు నేను లొంగిపోతున్నాను యేసయ్యా అని చెప్తావా? నీకు లొంగిపోతున్నాను యేసయ్యా అని చెప్పు. ఇంకా ఈరోజే ఒక అన్యుడిగా దేవుని దగ్గరకు వచ్చావేమో, ఈ మందిరంలో అడుగు పెట్టావేమో, పాపాన్ని శాపాన్ని ఇంకా మోస్తున్నావేమో, అంధకారంలో బ్రతుకుతున్నావేమో, బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్నావేమో. నేను విడిపించేవారు కాలరాక దిక్కుతోచని స్థితిలో ఉంటూ మందిరంలో అడుగు పెట్టావేమో. నేను విడిపించేవారు ఎవరు లేరని అనుకుంటున్నావేమో. నేను విడిపించగలిగిన వాడు యేసు ఒక్కడే. నేను విడిపించేవాడు యేసు ఒక్కడే గనుక ఈరోజు నీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈరోజు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో, యేసయ్యకి అప్పగించుకో. నీ జీవితంలోనికి యేసును రక్షకుడిగా స్వీకరించు. ఒకవేళ ఆ రీతిగా నువ్వు స్వీకరిస్తే ఈరోజు ఒక అన్యుడిగా ఉండి ఇప్పటి వరకు పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతూ ఉండి ఈరోజు నిన్ను విడిపించగలిగిన వాడు యేసే అని ఈరోజు దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట నీ హృదయాల్లో కూర్చుకున్నట్లయితే, ఈరోజు నువ్వు ఆయన తెలుసుకున్నట్లయితే, యేసు నిన్ను రక్షించడానికి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు ఆయన. గ్రహిస్తావా? దేవునికి లొంగుతావా? ఈరోజు నువ్వు లొంగినట్లయితే నీ రెండు చేతులు పైకెత్తావు. యేసు తప్పనికి ఏది దిక్కు లేదు. నిన్ను విడిపించేవారు ఎవరు లేరు. నీకున్న ప్రతి పరిస్థితుల్లోంచి, ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నేను విడిపించగలిగిన వాడు ఎక్కడ కనపడరు. నువ్వు ప్రపంచవ్యాప్తంగా తిరిగినా ఎక్కడ కనిపించడు నీకు. యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. అందుకే కదా ఆ దేవుణ్ణి వెతుక్కుంటూ రూతు వచ్చింది. అందుకునే కదా ఆ దేవుణ్ణి వెతుక్కుంటూ రూతు ఆయన రెక్కల నీళ్ళలోకి వచ్చింది. ఈరోజు నువ్వు కూడా ఇక్కడికి అందుకునే తీసుకురాబడ్డావు. నిన్ను విడిపించేది, సంరక్షించేది, పోషించేది అన్నీ ఆయనే. అందుకే ఈరోజు నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకెప్పుడు ఆయన పాదాలు విడిచిపెట్టొద్దు. నీకోసం నలిగి కరిగిపోయిన యేసుని నువ్వు విశ్వాసంతో నీ హృదయంలోకి తీసుకో. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంతమంది ఈరోజు వాక్యాన్ని విని గ్రహించి అయ్యా నీ వాక్యానికి లోబడి వారిని నీ పాదాలకు అప్పగించుకున్నారో, నీ చిత్తానికి అప్పగించుకున్నారో, వారందరినీ మీరు దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. అవును, పాపం నుంచి, శాపం నుంచి, దరిద్రత నుంచి, లోక బంధకాల నుంచి విడిపించగలిగిన వాడు నువ్వు ఒక్కడివే. అదే నయోమి చెబుతుంది, రూతుకు చెబుతుంది, నువ్వున్న శాపగ్రస్తమైన జీవితాన్ని నుంచి, నువ్వున్న పాపకరమైన జీవితాన్ని నుంచి విడిపించగలిగిన వాడు బోయజ్ ఒక్కడే, బోయజ్ ఒక్కడే. అవును, నువ్వు ఒక్కడివేనయ్యా. పరమ బోయజు మాకున్నావు. మమ్మల్ని విడిపించగలిగిన వాడివి, మమ్మల్ని రక్షించగలిగిన వాడివి, మా శాపపు పరిస్థితులు కొట్టివేయగలిగిన వాడివి, మా దరిద్ర పరిస్థితులు తొలగించగలిగిన వాడివి, మా నిందలు కొట్టివేయగలిగిన వాడివి. యేసయ్యా నువ్వు ఒక్కడివే. అన్ని 2024 సంవత్సరాల క్రితమే కొట్టేశావు. నీ అమూల్య రక్తాన్ని మా కొరకు చిందించి పాపగ్రహులమైన, శాపగ్రహులమైన మా జీవితాలని విడిపించిన దేవుడు నువ్వు ఒక్కడవే అయ్యా. అందుకే ఈరోజు నీకు లొంగిపోతున్నావు, మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నావు అయ్యా అని. ఈరోజు ఎంతమంది వారి హృదయాన్ని నీకు అప్పగించుకున్నారో వారిని మీరు దర్శించండి. పరిశుద్ధాత్మనే వారిని తాకండి, వారిని అభిషేకించండి ప్రభువా. నాయనా, వారి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించబడను గాక, వారి స్థితిగతులన్నీ మార్చబడను గాక అయ్యా, వారి అక్కర్లను తీర్చబడను గాక, వారి నిందలు కొట్టివేయబడను గాక, వారికి అనారోగ్య పరిస్థితులన్నీ కూడా తొలగిపోవును గాక.
వారి శరీరాలు సంపూర్ణ శక్తి నొందుకొనును గాక. వారి నూతన బలముతో నింపబడుదురు గాక. తండ్రి, ఒకవేళ ఒక అన్యులుగా నీ దగ్గరకు వచ్చి ఈ రోజున ప్రభువా, నువ్వు మాత్రమే వారి శాపం నుంచి, పాపం నుంచి విడిపించే దేవుడు అని ఎవరైతే తెలుసుకొని నువ్వు కావాలని అడుగుతున్నారో వారి హృదయాల్లోనికి నువ్వు వెళుదువు గాక. వారికి నీ రక్షణ భాగ్యం అనుగ్రహించబడును గాక. తండ్రి నాయన, వారిని బిడ్డలుగా ముద్రించబడుదురు గాక. అయ్యా, నీ రక్త మాంసాల పాలివరం అవుతుండగా తండ్రి, ఎవరు కూడా అన్య మనస్సుతో నీ బల స్వీకరించకుండా అయ్యా పరిపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో, పరిశుద్ధతో నీ బలను స్వీకరించి నువ్వు ఇచ్చే నిత్య రాజ్యములు మేమందరము చేరుదుము గాక. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందుకునుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.